దయామయా ప్రభువు యేసయ్యా, దారి నీవేగా, ఆరాధనే ప్రభు ఈ పాపి గానం, ఆలకించుమయా. దయామయా ప్రభువు యేసయ్యా, దారి నీవేగా, ఆరాధనే ప్రభు ఈ పాపి గానం, ఆలకించుమయా. ప్రార్థించినాను ఆలించు కావలి, పాపకు పావులుండి. ప్రార్థించినాను ఆలించు కావలి, పాపకు పావులుండి. పరికించినావు పరమాత్మ నీవు, పరమపురిలో నుండి. పరికించినావు పరమాత్మ నీవు, పరమపురిలో నుండి. దయామయా ప్రభువు యేసయ్యా, దారి నీవేగా, ఆరాధనే ప్రభు ఈ పాపి గానం, ఆలకించుమయా. రక్షించినావు నీ రక్తమిచ్చి, రాతి హృదయైన నన్ను. రక్షించినావు నీ రక్తమిచ్చి, రాతి హృదయైన నన్ను. రారాజువైన ఆ సిలువలోన రూపు కోల్పోయినావు. రారాజువైన ఆ సిలువలోన రూపు కోల్పోయినావు. దయామయా ప్రభువు యేసయ్యా, దారి నీవేగా, ఆరాధనే ప్రభు ఈ పాపి గానం, ఆలకించుమయా. దయామయా ప్రభువు యేసయ్యా, దారి నీవేగా, ఆరాధనే ప్రభు ఈ పాపి గానం, ఆలకించుమయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, మీరందరూ బాగున్నారని మిమ్మల్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయంలో పునరుత్థాన దినాన ఈ విధంగా దేవుని సన్నిధిలో ఆయన లేఖనములు ధ్యానం చేయడానికి, పరిశుద్ధ లేఖనములు ఆలోచన చేయడానికి, తలపోసుకునడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యం, ఈ గొప్ప కృపను బట్టి ప్రభుకు మనం ఎంతైనా స్తుతి చెప్పాలి, వందనం చెప్పాలి, ప్రభును మనం స్తుతించాలి. ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని లేఖనంలో నుండి ఆదికాండము 18వ అధ్యాయంలో నుండి ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము 10వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన షారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. షారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. And he said,
I will certainly return unto thee according to the time of life. And lo, Sarah thy wife shall have a son. And Sarah heard it in the tent door which was behind him. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భాగంలో శారా కొరకు దేవుడు శారా కొరకు ఎంతో ఇష్టపడి ఎంతో సమయం వెచ్చించి చాలా శ్రద్ధగా చాలా కాన్సన్ట్రేట్ చేసి శారా కొరకు ఆమె గుడారంలోనికి రావడం గమనిస్తాం. సాధారణంగా ఓవరాల్గా మనం చూసినప్పుడు అబ్రహాము కొరకు వచ్చాడు దేవుడు అనిపిస్తుంది. కానీ మరింత కొంచెం లోపలికి మనం ఆలోచన చేసినప్పుడు శారా కొరకు వచ్చాడు ప్రభువు అని మనకు అర్థమవుతుంది. ఈ భాగంలో చాలా జాగ్రత్తగా మనం ఆ భాగాన్ని ఆలోచన చేసినప్పుడు దేవుడు ఒక వ్యక్తి మీద పెట్టే శ్రద్ధ, హిస్ కన్సర్న్ ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది, ఎంత లోతుగా ఉంటుంది, ఎంత ఓర్పుతో ఆయన కాన్సన్ట్రేట్ చేస్తాడు అనే విషయం చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. మనం ఆలోచన చేసినట్లయితే ఒక వ్యక్తి మీద ప్రభు పెట్టే శ్రద్ధ, ఆయన సహనం, ఆయన ఓర్పు, ఆయన మనస్సు, ఆయన ఆసక్తి ఈ భాగంలో మనకు కనపడుతుంది. ఈ మాట మనకు అర్థం అవ్వాలి అంటే ఎందుకు శారా గుడారంలో నుండి వింటూ ఉండింది ప్రభు మాటలను అని అంటే, ఈ వచనంలో టెంట్ డోర్, గుడారపు ద్వారము అని ఉంటుంది. కానీ మూల భాషలో అహాల్ అనే వర్డ్ ఉంటుంది. అహాల్ అంటే నాట్ జస్ట్ అ టెంట్ ఆర్ నాట్ జస్ట్ అ డ్వెల్లింగ్ ప్లేస్, బట్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ద లార్డ్ which has the complete abundant presence of him. సమృద్ధి అయిన సన్నిధిని కలిగిన గుడారము అని చెప్పచ్చు. దేవుని ప్రసన్నతను సమృద్ధిగా కలిగిన గుడారం. ఈ లేఖనంలో ఎందుకో శారా అంత సమృద్ధి అయిన దేవుని ప్రసన్నతలో ఆయన మాటలు వింటోంది అని మనం ఆలోచన చేస్తే, శారా అబ్రహాముల మధ్య వారి హృదయాలలో వారు నేర్చుకున్న కాన్సన్ట్రేషన్ దేవుని మీద కానీ, దేవుని మాట మీద కానీ, దేవుని నడిపింపు మీద కానీ, దేవుని వాక్కు మీద కానీ, దేవుని కార్యాల మీద కానీ వాళ్ళకు ఉండిన కాన్సన్ట్రేషన్ ఎంత అద్భుతంగా కనపడుతుందో గమనిద్దాము. 16వ అధ్యాయంలో లాస్ట్ వచనాన్ని మనం చూసినప్పుడు 16వ అధ్యాయం లాస్ట్ వచనం, హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్లవాడు, 86 years. అండ్ 17వ అధ్యాయం మొదటి వచనంలో చూసినప్పుడు అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై మాట్లాడుతున్నారు. ఈ రెండు వచనాల మధ్య డిఫరెన్స్ ఎంత? 14 సంవత్సరాలు వేసుకోండి. హీబ్రూ ఇయర్స్, హీబ్రూ టైమింగ్స్ ప్రకారంగా 14 సంవత్సరాలు. ఈ 14 సంవత్సరాల్లో దేవునికి అబ్రాహామునకు మధ్య చాలా అగాధమే ఏర్పడింది, చాలా చీకటే ఏర్పడింది వాళ్ళిద్దరి మధ్య. దేవుని మాట దూరం అయినప్పుడు, దేవుని మాట మనకు బయలుపడడం దూరం అయినప్పుడు ఖచ్చితంగా మనలో చీకటి ఏర్పడుతుంది. బికాస్ ద వర్డ్ అలోన్ గివ్స్ లైట్. ఆ వాక్యం మాత్రమే మనలో జీవం నింపుతుంది, ఆ వాక్యం మాత్రమే మనలో వెలుగు నింపుతుంది. ఆ వాక్యమే మిస్ అయింది అని అంటే ఆటోమేటిక్గా మనలో చీకటి అలుముకుంటుంది. సరే, 16వ అధ్యాయంలో అబ్రహాము తన జీవితంలో ఎంతో ఘోరమైన మార్గంలో నడిచాడు. దేవుని మార్గంలో నుండి తొలగిపోయాడు, ఆయన చిత్తంలో నుండి తొలగిపోయాడు, ఆయన ఉద్దేశంలో నుండి తొలగిపోయాడు, ఆయన ప్రణాళికలో నుండి తొలగిపోయాడు, ఆయన ప్రేమలో నుండి తొలగిపోయాడు, ఆయన గురిలో నుండి తొలగిపోయాడు, మనస్సులో నుండి తొలగిపోయాడు. ఎంత నష్టం కలిగిందో 16వ అధ్యాయంలో. అసలు దేవుని దృష్టిని అబ్రహాం చూడలేకపోయాడు అనొచ్చు.
దేవుని మనస్సు అబ్రహాం చూడలేకపోయాడు. దేవుణ్ణి అసలు అర్థం చేసుకోలేదు అబ్రహాము 16వ అధ్యాయంలో. అంటే దేవునికి అబ్రహాముకు మధ్య చాలా చీకటి అగాధం ఏర్పడింది. ఇప్పుడు 17వ అధ్యాయంలో వచ్చేసి ఐఎమ్ ఆల్ మైటీ గాడ్, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా ఉండు అని అంటే అది ఎంత భయం గొల్పుతుంది అబ్రహామునకు. దట్ ఈస్ అ కమాండ్. పాపములో బ్రతుకుచుండిన వ్యక్తికి దేవుడిచ్చే ఒక కమాండ్ అది. నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నేను ఎవరిని అనుకుంటున్నావు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను అని ఒక ఆజ్ఞ, ఒక కమాండ్మెంట్ అది. సరే, ఆ మాట దేవుడు మాట్లాడినప్పుడు తన మనసులో ఎంత చీకటి ఉందో తెలీదు, ఎంత అవిశ్వాసం ఏర్పడిందో తెలీదు, ఎంత దోషం నింపుకున్నాడో తెలియదు. కానీ ఆ 17వ అధ్యాయంలో ప్రభు మాట్లాడగానే 3వ వచనంలో అబ్రహాం రెస్పాండ్ కనపడుతుంది చూడండి. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇన్ని సంవత్సరాలు ఎక్కడికి పోయావయ్యా అని మాట్లాడలేదు. నాకు కావలసిన సంతానం నాకు దొరికింది కదా, మళ్ళీ ఇప్పుడు వచ్చి నీ సన్నిధిలో నిందారహితంగా నడవమంటావేంటి అని అసలు ఎలాంటి మాటలు లేవు అబ్రహాం నోట నుండి. యాక్షనే కనపడింది అక్కడ. ఏంటి అది అని అంటే సాగిలపడి, హి ఫెల్ డౌన్ ఆన్ హిస్ ఫేస్, హి ఫెల్ ఆన్ హిస్ ఫేస్ అండ్ గాడ్ టాక్డ్ విత్ హిమ్. హి బావ్ డౌన్, మోకరిల్లాడు, పాదముల మీద పడ్డాడు. అప్పుడు దేవుడు మాట్లాడారు. ఏది? అబ్రహాము యొక్క పరిశుద్ధతలో మాట్లాడిన మాటలు కావు ఇవి. 17వ అధ్యాయంలోని కన్ఫర్మేషన్స్, ఎస్టాబ్లిష్మెంట్స్, కవెనెంట్స్, అబ్రహాము బలహీనతలో మాట్లాడిన ప్రమాణాలన్నమాట ఇవి. వీటన్నింటిలో కూడా నీతో నా నిబంధన స్థిరపరుస్తాను, నా నిబంధన నీకు నాకు మధ్య ఉంటుంది, నీ సంతానానికి నాకు మధ్య ఉంటుంది, నా నిబంధన అని ఎన్ని మార్లు ఉంటుందో కనీసం ప్రతి వచనంలో ఒక్కసారైనా కనపడుతుంది. నా నిబంధన అని 27 వచనాలలో ఎన్నిసార్లు కనపడుతుందో నా నిబంధన. ఈ మాటలన్నీ చెప్పాడు కదా దేవుడు. మరలా 18వ అధ్యాయంలో అబ్రహాము గుడారానికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? 16వ అధ్యాయంలో జరిగిన దాన్ని చూసినప్పుడు కనీసం ఒక ఫేస్ కూడా చూడకూడదు అబ్రహాంని. అలాంటిది నీతో నా నిబంధన స్థిరపరుస్తున్నానని చెప్పేశాడు. చెప్పేసి 18వ అధ్యాయంలో శరీరములో అప్పటి వరకు వాక్కు వినపడింది, స్వరం వినపడింది. కానీ ఈ 18వ అధ్యాయంలో ఎన్కౌంటర్, ఈ బయల్పాటు, ఈ విజిటేషన్, ఈ రెవల్యూషన్ చాలా ప్రత్యేకమైనది. ఎంత ప్రత్యేకమైనదంటే యోహాను సువార్త మొదటి అధ్యాయం 1వ వచనము 14వ వచనంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడు అయి ఉండెను. 14లో ఆ వాక్యమే శరీరధారియే కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చెను, మన మధ్య నివసించెను అనే ఇన్కార్నేషన్ కనపడుతుంది చూసారా. ఆ ఇన్కార్నేషన్ని అబ్రహాముకు ప్రీ రివీలింగ్ అని చెప్పొచ్చు. ముందుగానే అబ్రహాముకు ఇట్స్ నాట్ ఎ ట్రయల్, బట్ ఇట్ వాజ్ అ బిలీఫ్, ఇట్ వాజ్ ప్యూర్ లవ్, ప్యూర్ ట్రస్ట్ ఆన్ అబ్రహాము మీద అంత నమ్మకం. త్రిత్వముగా 3 దేవదూతలు వచ్చి కనపడ్డారు. అసలు అబ్రహాము సాధారణంగా ఎండవేళలో మనం ఏం చేస్తాం? మంచి మిట్ట మధ్యాహ్నం అప్పుడు, ఎండప్పుడు లోపల ఎక్కడైనా తలదాచుకొని చల్లపూటన బయట కూర్చుంటాం. కానీ ఇక్కడ రివర్స్లో హీ వాజ్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ టు హ్యాపెన్ అన్నట్లుగా, యాజ్ ఇఫ్ హీ వాజ్ గైడింగ్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ అన్నట్లుగా. దేవుని ఆత్మ నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో అని అబ్రహామును నడిపించినట్లుగా కనపడుతుంది 18వ అధ్యాయం 1వ వచనంలో. మొత్తానికి 18వ అధ్యాయంలోని ప్రత్యక్షత ఎందుకు అవసరమా? 17లో కావలసినన్ని ప్రమాణాలు ఇచ్చేశాడు ఆయన, కావలసినంత ప్రేమ మాట్లాడేశాడు ఆయన. ఇంకా మరలా మాట్లాడాలా అని అంటే 17వ అధ్యాయంలో
21వ వచనంలో, అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచెదనని చెప్పెను. But my covenant will I establish with Isaac, which Sarah shall bear unto thee at this set time in the next year. దేవుని వాక్యమును ఎంత శ్రద్ధగా మనం గైకొనాలో ఈ వచనం నేర్పుతుంది మనకు. What if Abraham is not waiting at his tent door when the Lord was decided to meet Abraham in his tent? ఎండవేళలో గుడారపు ద్వారమున దూరము నుండి వస్తున్న ఆ దేవదూతలని చూడకుండా ఉంటే ఏం జరుగుండేది? 17వ అధ్యాయంలో విన్న మాటలన్నింటినీ తలపోసుకుని గుడారంలో ఉన్న శారాకు కూడా నేర్పాడు అబ్రహాము. ఇదిగో దేవుడు ఇలాగ మాట్లాడారు, లెట్స్ వెయిట్ అపాన్ ద వర్డ్ అని. 16వ అధ్యాయానికి 17వ అధ్యాయానికి మధ్య ఎంత చీకటి ఏర్పడిందో ఆ చీకటినంతటిని 17, 18 అధ్యాయాలలో వాళ్ళు శుద్ధి చేసుకున్నారు. ఎంతగా అంటే సంపూర్ణంగా దేవుడే వారి గుడారములోనికి దిగివచ్చునంత. వారి గుడారమే కాదు, నాట్ జస్ట్ అ ఫిజికల్ టెంట్, బట్ వారి శరీరములో, వారి ఆత్మ, వారి మనస్సు, వారి తలంపులు, వారి దృష్టి, వారి ఎదురుచూపు, వారి నిరీక్షణ, దే క్లెన్స్డ్ ఎవ్రీథింగ్. వాళ్ళ ప్రార్థన కూడా కడుక్కున్నారు, వాళ్ళ విశ్వాసం కూడా కడుక్కున్నారు, వాళ్ళ జ్ఞానం కూడా కడుక్కున్నారు, వాళ్ళ చూపు, వాళ్ళ కనుదృష్టిని కడుక్కున్నారు. ఎందుకంటే 16వ అధ్యాయంలో అసలు ఎంత దేవుని దృష్టిలో నుండి ఎంత అజ్ఞానంగా తొలగిపోయారో వాళ్ళ సొంత దృష్టిని బట్టి. అందుకే ఆ దృష్టిని కడుక్కున్నారు. దేవా, ఒకసారి మా సొంత జ్ఞానం చేత పొరబడ్డాము, చాలా చీకట్లోనికి కూరుకొని పోయినాము. నౌ వీ వోంట్ వాంట్ టు డూ లైక్ దట్. మేము అలా అజ్ఞాన దశలో చీకట్లో కూరుకుపోవడానికి ఇష్టపడట్లేదు. ప్లీజ్ ఎన్లైటన్ us అని వారు వెయిట్ చేస్తూ ఉన్నారండి. నిజంగా మనలో ఎంతమంది దేవుని లేఖనమును ఎగ్జాక్ట్గా నిర్ణయకాలమున దేవుని మాట యొక్క నెరవేర్పు కొరకు మనం ఎదురు చూస్తున్నాం? Of course, we all know that God has a time for everything. మనందరికీ తెలుసు దేవునికి సమయం ఉంది, ఆయనకు ఒక నిర్ణయ కాలం ఉంది అని. బట్ హౌ మచ్ we wait for that particular time, for that set time, నిర్ణయింపబడిన కాలము కొరకు, ఆ ఎస్టాబ్లిష్డ్ టైం కొరకు మనలో ఎంతమంది ఎదురు చూస్తామో? They were waiting as if God is going to come that day, that morning. మరునాడే వస్తున్నాడన్నంత అవసరంగా వెయిట్ చేశారండి. ఎందుకంటే ప్రభు చెప్పారు కదా, వచ్చు సంవత్సరమున. ఈ రోజు నుండి నెక్స్ట్ ఇయర్ అని మనం కౌంట్ చేయాలంటే ఏం చేస్తాం? టుడే October 5th అనుకోండి. నెక్స్ట్ ఇయర్ అంటే ఇట్స్ గోయింగ్ టు బి 2026 October 5th. అదే కదా నెక్స్ట్ ఇయర్ అంటే. దట్స్ హౌ వి కౌంట్. ఆ టైము, ఆ డే, ఒక నిమిషము మైనస్ అయినా, ఒక నిమిషము మైనస్ అయినా, ఒక నిమిషము లేట్ అయినా ఎంత భయపడిపోయారో వారు. వారి కన్నులు ఎంత జాగ్రత్తగా వెతికినాయి ప్రభుని. దేవుడు వాళ్ళ మీద ఎంత శ్రద్ధ చూపుతున్నాడో వారు ఆ స్టేజ్కి వచ్చారు. ద సేమ్ కాన్సన్ట్రేషన్ దేవుని మీద ఉంచున్నట్లుగా వారు కూడా నడిపింపబడ్డారు. ఈ ప్రశస్తమైన సమయంలో ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము దేవుని లేఖనముల కొరకు ఎదురు చూచే జ్ఞానం పొందుకోవాలి. విశ్వసించడానికి ఏముంది, ఎవరైనా విశ్వసిస్తారు, నమ్ముతారు, బికాస్ దే నీడ్. బట్ నాట్ ఆల్ వెయిట్ ఫర్ దాట్ వర్డ్. అందరూ అలా ఎదురు చూడలేరు, అందరూ వెయిట్ చేయలేరు.
అలసిపోతారు కొంతమంది, సొమ్మసిల్లుతారు కొంతమంది, కృంగిపోతారు కొంతమంది, నేరసిల్లి కుప్పగూలిపోతారు కొంతమంది ఏమో రూట్ మార్చేస్తారు. నో, ఐ కాంట్ గో లైక్ దిస్, నేను ఇంకా నడవలేను, లెట్ మీ చేంజ్ మై వే అనుకుంటారు. బట్ స్టిల్ వెయిటింగ్ ఆన్ దాట్ లైన్, వెయిటింగ్ ఆన్ దాట్ రూట్, ఆన్ దాట్ పాత్ ఈజ్ విజ్డమ్. అది అజ్ఞానం అనుకోవద్దు. లోకానికి వెయిటింగ్ అనేది ఒక వెరితనంగా ఉంటుంది. ఇట్స్ అ ఫూలిష్ థింగ్ ఫర్ ద వరల్డ్. కానీ ఒక క్రైస్తవునికి విశ్వాసములో నుండి ఎదురు చూడడం అనేది బైబిల్ పరిశుద్ధ భాషలో దాన్ని నిరీక్షణ అంటాం. ఎండ్యూరెన్స్, అష్యూరెన్స్, పేషియన్స్, పరిశుద్ధమైన జ్ఞానం అండి ఎదురు చూడటం అనేది. వాళ్ళు ఎంత ఎదురు చూశారంటే వారు విన్న మాట, వారు పొందిన మాట సాక్షాత్తు శరీరం దాల్చుకొని వాళ్ళ దగ్గరికి రావాలని ఎదురు చూశారు. దే వర్ వెయిటింగ్ ఫర్ ద వర్డ్ టు ఇన్కార్నేట్ ఫర్ దెమ్సెల్వ్స్. We also have to wait for the word like that. మనం విన్న మాట ఏదో అది మనలో క్రియ చేయాలి. మనం విన్న మాట ఏదో అది శరీరం దాల్చుకోవాలి. మనం విన్న మాట, మనం పొందిన మాట, అది దానికి మనం రూపం ఇవ్వాలి. అది ఆ మాట మనలో రూపం పోసుకోవాలి. ఎంత అద్భుతమైన విషయమో అది. వృద్ధులైన అబ్రహాము శారాలు మనకి నేర్పే పాఠం అది. 99 years, 90 years, still they are at greatest level of teaching how to wait on the Lord. ఈ రోజుల్లో 10 సంవత్సరాలు, 1 సంవత్సరము, 1 day, 1 week, 2 weeks, 1 month, 2 months, 1 year, 2-3 years, ఒక్క రోజు, 1 నిమిషం లేట్ అయినా కానీ చాలా సింపుల్గా మన విశ్వాసంలో నుండి తొలగిపోతాం. దాట్ ఈస్ హౌ మచ్ స్ట్రెంగ్త్ వీ హ్యావ్ ఇన్ ఫెయిత్. మన విశ్వాసం అంత బలమైంది. ఊరికినే తొణికిసలాడుతుంది, తత్తరిల్లుతుంది, ఊగిసలాడుతుంది, కదిలిపోతుంది. వాక్యము, నువ్వు పొందిన మాట, నువ్వు వినే మాట, దేవుణ్ణితో మాట్లాడిన మాట క్రియ దాల్చాలని, రూపం దాల్చాలని, రూపం పోసుకోవాలని, ఇన్కార్నేట్ అవ్వాలని, ఆ మాట నీలో నెరవేర్చబడాలని 1000 కళ్ళతో ఎదురు చూడాలి, వెయిట్ చేయాలి. 17లో విన్న మాటల ఎదురు చూపే 18వ అధ్యాయం మరి చూశారు క్లియర్గా. బికాస్ దే ఆర్ ఇన్ దాట్ పీరియడ్ ఆఫ్ వెయిటింగ్. ఎదురు చూచు వారే చూస్తారు, కార్యాలు చూస్తారు. ఎదురు చూడని వారు కార్యాలు చూడలేరు. గాడ్స్ వర్క్స్ ఆర్ నాట్ అన్ఎక్స్పెక్టెడ్గా, సర్ప్రైజింగ్గా ఉండవు దేవుని కార్యాలు ఎప్పుడు కూడా. దేవుడు తన కార్యాలతో మనల్ని సర్ప్రైజ్ చేయడు. వాట్ ఆర్ వీ వెయిటింగ్ ఫర్? విల్ సీ ద థింగ్స్ విచ్ వీ వెయిట్ ఫర్. మనం దేని కొరకు ఎదురు చూస్తామో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురండి. బలం పొందుకుందాము, ఎదురు చూద్దాము. అబ్రాహాము శారాల వలె కృప పొందుకుందాము, ప్రత్యక్షత పొందుకుందాము, బయల్పాటు పొందుకుందాము. ప్రభు సహాయం కోరుకుందాం. ప్రభువా, నాకు సహాయపడండి, నాకు జ్ఞానం ఇవ్వండి, ఎదురు చూచు జ్ఞానం ఇవ్వండి. నన్ను దాటిపోకండి అయ్యా. నా జీవితంలో నీ మాటలు నెరవేర్చబడాలి, నా జీవితంలో నీ కార్యములు నెరవేర్చబడాలి, నా జీవితంలో నీ తలంపులు నెరవేర్చబడాలి, నా జీవితంలో నీ ఉద్దేశములు నెరవేర్చబడాలి. కృప చూపించండి, నా పక్షంగా మీ కార్యం జరిగించండి. నాలో, నా ద్వారా మీ నామం మహింపరచబడాలి. మీ దయగలిగిన ఘనమైన కార్యం జరిగించమని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలన్నీ మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. Praise the Lord. God bless you all. Have a great and blessed day. Amen.